హలో, చెప్పు. ఏంట్రా సంగతిలో ఏం నడుస్తున్నావు? చెప్పాలి బావా. ఏసీపీ నా కొడుకులు ఏం చేస్తున్నారు? వాళ్ళదేముంది బావ, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కదా. ఉమాగడ్ బ్యాచ్ మనకే చేస్తున్నారా? చేస్తున్నట్టు ఉన్నారు కదా. పైకి ఏదో చేస్తున్నట్టే చేస్తున్నారు, లోపల ఏదో నడుస్తున్నాం చెప్పేసి ఎప్పుడు ఏదో నడుస్తూనే ఉంటారుగా. అదే యాక్చువల్గా ఏమైందంటే మొన్న నైట్ కాలేజ్ పెట్టుకున్నాం, మండలాల వారీగా రివ్యూ పెట్టుకున్నాం. ఏంటంటే ఈ రెడ్డిగూడెంలో విజయబాబు గారు దగ్గరపేట విజయబాబు తీసుకున్నాడు. వాడికి పెత్తనం అనేప్పటికీ వీడికి పడట్లేదు. ఈ నాగేశ్వర రెడ్డి గారు అని డ్రామాలు ఆడి ఆ డ్రామాలు ఆడి మధ్యలో పోలంకి మురళి గారిని తీసుకున్నాం. ఇవన్నీ తలనొప్పులరా బాబు, ఇవన్నీ ఎవరికాడ డబ్బులు దొబ్బుతామని వస్తున్నారు కానీ మన ప్లాన్లు మనకు ఉంటాయిగా. అదేగా మన ఎంప్లాయీస్ అందరినీ తీసుకున్నాం. సరే ఏం చేస్తా అంటే ఫిలింగ్ వాళ్ళతో కాకుండా మన వాళ్ళు ఉన్నారు కదా, మొత్తం రియల్ ఎస్టేట్ బ్యాచ్, మన రియల్ ఎస్టేట్ బ్యాచ్ మొత్తాన్ని తీసుకున్నాం. అంత ముందంటే నారాయణ ఉండేవాడు అక్కడ, అటుపక్క హైదరాబాద్ నుంచి వచ్చేవాడికి రాణాగర్ ఉండేది, రమణాగర్ చూసుకునేవాళ్ళు. ఇక్కడ వెళ్ళలేడు రాము, కానీ ఆయనకి మన కోటేశ్వరరాజు పడతల్లా. వాడు చేసేదంటే వాడు చేస్తానే ఉంటున్నాడు అసలు. ఈ తర్వాత జంపాన్ చేత ఈ రామయ్య తిరుగుతున్నారు. తర్వాత క్యాండిడేట్ తీసి గొల్లలకి ఇచ్చారా, గొల్లలు పట్టి గొల్ల నా కొడుకులు, మాల నా కొడుకులు, మాది నా కొడుకులు అందరూ ఊరు తెర తిరుగుతున్నారు. ఈ జగన్ గారు మా వాళ్ళ మాటి వల్ల పోవేసుకుంటున్నాను, నా కొడుకు అంతే పొద్దు పెరుగుతున్నారు మనకి. ఈడేమన్నీ పాస్టర్ మాటలు చెప్తాడు పక్క, ఈ పాస్టర్ మాటలు చెప్పేసరికి మా నా కొడుకు మన నా కొడుకు అందరూ అటు ఇటు అన్నట్టున్నారు. వీడికి ఏం చేశాడు నమ్మడికి వీడికి ఒక నిమిషం బాబు, వేరే కాల్ వస్తుంది, మరి చేస్తాను.